ఈ వీడియో చూసే ముందుగా ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ధనుర్మాసం ప్రారంభమైపోయింది. సంక్రాంతి నెలపట్టు ప్రారంభమైంది. ఈ నెల రోజుల పాటు సూర్యోదయానికి ముందే హరిదాసులు మన గుమ్మం ముందుకు వస్తారు. అక్షయ పాత్రను తలపైన ధరించి హరిదాసులు గ్రామ సంచారం ప్రారంభిస్తారు. హరిదాసు అంటే పరమాత్మతో సమానం. మనుషులు ఇచ్చే దాన ధర్మాలు అందుకొని మనకి ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు కలగాలని మనల్ని హరిదాసులు దీవిస్తారు. హరిదాసుల అక్షయ పాత్రలో బియ్యం పోస్తే తెలియక చేసిన ఎన్నో పాపాలు తొలగిపోతాయి. శ్రీకృష్ణునికి మరో రూపమే హరిదాసులని భావిస్తారు. తన భక్తులను అనుగ్రహించడానికి వైకుంఠపురం నుండి ఆ శ్రీ మహావిష్ణువు హరిదాసు రూపంలో మన ఇంటికి వస్తాడని నమ్మకం. కాబట్టి దైవ రూపమైన హరిదాసులు మన ఇంటికి వస్తే ఖచ్చితంగా కొన్ని విధి విధానాలు పాటించాలి. కొన్ని వస్తువులను హరిదాసులకు దానం చేస్తే ఆ విష్ణుమూర్తి ఆశీర్వాదంతో మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది. కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇంటికి హరిదాసు వస్తే దైవ సమానంతో భావించాలి. మన కుటుంబం ముందుకు హరిదాసుడు వస్తే మన ఇంటికి చాలా మంచి జరుగుతుంది. మీ ఇంటికి వచ్చిన హరిదాసుడు ఉట్టి చేతులతో వెళ్ళిపోతే ఆ ఇంటికి అరిష్టమంటారు. కాబట్టి పొరపాటును కూడా హరిదాసులను ఒట్టి చేతులతో పంపకండి. హరిదాసు మీ ఇంటి ముందుకు వస్తే మీకు ఎన్ని పనులు ఉన్నా సరే అవన్నీ పక్కన పెట్టేసి ఇంటి ముందుకు వచ్చిన హరిదాసుని అక్షయ పాత్రలో బియ్యం పోయండి. అక్షయ పాత్రలో బియ్యం పోయడాన్ని శ్రీ మహావిష్ణువుకు కానుకగా బహుకరించినట్లు భక్తులు భావిస్తారు. మీ ఇంటికి హరిదాసు వచ్చినప్పుడు మీకు తోచినంతలో ఏదో ఒకటి దానం చేసి హరిదాసు పాదాలకు నమస్కారం చేసుకోండి. హరిదాసుడిని విష్ణు రూపంగా భావించాలి. కాబట్టి హరిదాసుడి పాదాలకు నమస్కారం చేసుకుంటే విష్ణుదేవుని పాదాలకు నమస్కారం చేసినంత పుణ్యం లభిస్తుంది. విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. హరిదాసులకు దానం చేసే వాటిలో బియ్యం ఒకటి. హరిదాసులకు బియ్యం దానం చేసేవారు ఖచ్చితంగా 3 గుప్పిళ్ళ బియ్యాన్ని దానం చేయాలి. హరిదాసుల తలపైన అక్షయ పాత్ర ఉంటుంది. ఈ అక్షయ పాత్రలో 3 గుప్పిళ్ళ బియ్యం పోసి అక్షయ పాత్రను ముట్టుకొని నమస్కారం చేసుకోండి. ఈ అక్షయ పాత్రకు చాలా శక్తి ఉంటుంది. పూర్వం ఆ శ్రీ మహావిష్ణువు ఈ అక్షయ పాత్రను సృష్టించి హరిదాసుల తలపైన పెట్టాడు. కాబట్టి ఈ అక్షయ పాత్రకు నమస్కారం చేసుకున్న వారికి విష్ణుదేవుని ఆశీర్వాదం లభిస్తుంది. బియ్యంతో పాటుగా హరిదాసులకు డబ్బులను దానం చేయండి. 11 రూపాయలను దానం ఇస్తే చాలా మంచిది. ఇక మీ శక్తి కొలది 21 రూపాయలు లేదా 101 రూపాయలను సమర్పించవచ్చు. ఇంటి ముందు ముగ్గు ఉంటేనే హరిదాసుడు మీ గుమ్మం ముందుకు వస్తాడు. కాబట్టి ఈ సంక్రాంతి పండుగ వచ్చే నెల రోజుల పాటు గుమ్మం ముందు ముగ్గులు వేసుకోండి. హరిదాసుడు వచ్చే సమయానికి ఇంటి ముందు ముగ్గు లేకపోతే మీ ఇంటికి దరిద్రం పట్టుకుంటుంది. హరిదాసునికి దానం చేసేవారు ఖచ్చితంగా స్నానం చేసి ఉండాలి. స్నానం చేయకుండా దానం చేస్తే పుణ్యానికి బదులు పాపం చుట్టుకుంటుంది. ఈ నెల రోజుల పాటు హరిదాసునికి దానం వేయండి. మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. నెల రోజులు దానం వేయడం కుదరకపోతే కనీసం 3 సార్లు అయినా సరే హరిదాసుడికి దానం చేయాలి. హరిదాసుడికి కూరగాయలను దానం చేసినా చాలా మంచి పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఇంటికి అవసరమయ్యే కందిపప్పు, చింతపండు, కల్లుప్పును దానం చేయండి. సంక్రాంతి రోజున మాత్రం హరిదాసులకు స్వయం పాకం దానం చెయ్యాలి. ఇలా దానం చేయడం వల్ల అన్నపూర్ణాదేవి ఆశీర్వాదంతో మీ ఇంటికి ధనధాన్యాలకు లోటు ఉండదు. ఇప్పటికే సంక్రాంతి నెలపట్టు ప్రారంభమైంది. సంక్రాంతి పండుగ వరకు ధనుర్మాసం ఉంటుంది. కాబట్టి ఈ ధనుర్మాసం నెలలో ఇంటి ముందు ధనుర్మాసం ముగ్గులు వేయాలి. చుక్కల ముగ్గులు కాకుండా గీతల ముగ్గులు వేసుకోవాలి. అలాగే ఈ ధనుర్మాసం నెలలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. వివాహాలు జరిపించకూడదు. గృహ ప్రవేశాలు చేయకూడదు. అక్షరాభ్యాసం చేయకూడదు. హరిదాసులు భిక్షగాళ్ళని చాలామంది తప్పుగా అనుకుంటారు. కానీ అలా అనుకోవడం చాలా పెద్ద తప్పు. ఈ సంక్రాంతి పండుగ రోజుల్లో ప్రతి ఒక్కరూ దేవుని నామస్మరణ చేయాలని, భగవంతుడి కృపకు పాత్రలు కావాలన్న ఉద్దేశంతోనే హరిదాసులు విష్ణు కీర్తనలు చేస్తూ వీధుల్లో తిరుగుతుంటారు. కాబట్టి మీకున్న స్థాయిని బట్టి హరిదాసుకు బియ్యం, కూరగాయలు, డబ్బుల రూపంలో దానం చేయండి. ఈ పండుగ రోజుల్లో హరిదాసులతో పాటు గంగిరెద్దులు, బసవన్నలు ఇంటి ముందుకు వస్తారు. ఆవును ఇంటి ముందుకు తీసుకువస్తారు. మన ఇంటి ముంగిట్లో గోమాత నిల్చుంటే మన ఇంటికి ముక్కోటి దేవతలు వచ్చినట్లే. కాబట్టి ఇంటి ముందుకు గోమాత వస్తే
ఏదో ఒక ఆహారం గోవుకు తినిపించండి. అరటి పండును గోమాతకు తినిపిస్తే చాలా మంచిది. ఇంటి ముందుకు వచ్చిన గోమాతకు నమస్కారం చేసుకొని దానం చెయ్యండి. సంక్రాంతి వేడుకలు ముగిశాక హరిదాసులంతా భద్రాచలంకి వెళ్తారు. మనం దానం చేసిన బియ్యం అలాగే డబ్బులతో భద్రాచలం ఆలయంలో అన్నదానం ఏర్పాటు చేస్తారు. హరిదాసులు రాత్రిపూట మాత్రమే భోజనం చేస్తారు. విష్ణు స్వరూపమైన హరిదాసుడు పేద ధనిక భేదం లేకుండా అందరి ఇంటికి వెళ్తాడు. శ్రీమద్ రమారమణ గోవిందో హరి అంటూ ఇంటి ముందు ముగ్గు చుట్టూ ఒకసారి తిరుగుతాడు. గుమ్మంలో ఎవరూ లేకపోతే మరో ఇంటికి వెళ్తాడు. అందుకే గ్రామాల్లో హరిదాసుడు వస్తున్నాడంటే ఇంటి యజమానులు గుమ్మాలలో ధాన్యంతో సిద్ధంగా ఉంటారు. ఈ ధనుర్మాసం నెల రోజులు వెంకటేశ్వర స్వామిని నమ్మకంతో పూజించండి. ఖచ్చితంగా మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ ధనుర్మాసంలో పూజలు చేసేవారు మాంసాహారానికి దూరంగా ఉండాలి. అలాగే ఉల్లిపాయ మరియు వెల్లుల్లి తినకూడదు. హరిదాసులు చిడతలు వాయిస్తూ వీధుల్లో తిరుగుతున్నప్పుడు ఎవరిని భిక్షం అడగరు. ఎవరైనా దానం చేస్తేనే భిక్షం తీసుకుంటారు. అలాగే హరిదాసులు వెనక్కి తిరిగి చూడరు. ఎవరితోనూ ఎలాంటి మాటలు మాట్లాడరు. ఈ పండుగ రోజుల్లో మీ గుమ్మం ముందుకు ఎవరైనా వస్తే ఖాళీ చేతులతో పంపకండి. ఏదో ఒకటి దానం చెయ్యండి. ఈ హరిదాసులలో ఇంటికి తిరిగి వెళ్ళే వరకు హరినామ సంకీర్తన తప్ప మరేమీ మాట్లాడరు. అక్షయ పాత్రను కూడా దించరు. హరిదాసులు తమ ఇంటికి వెళ్ళాక ఇల్లాలు ఆ హరిదాసు పాదాలు కడిగి అక్షయ పాత్రను దించుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.